హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు. క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, మనకు కావాల్సిన క్యాబేజీ, కోడిగుడ్లు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర. క్యాబేజీ కోడిగుడ్డు పొరుటుకి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టుకుందాం. ముందు మనం బాండీ పెట్టుకుందామండి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇది మొత్తం కలుపుకోవాలి. చక్కగా మనం ఇట్లా వేయించుకోవాలి. నూనెలో శుభ్రంగా ఇట్లాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇదిగోండి, మనకి క్యాబేజీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా వేసిన తర్వాత శుభ్రంగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలి. అందరూ ఉల్లిపాయతో చేసుకుంటారండి పొరుటు. మన వెరైటీకి ఏంటంటే క్యాబేజీ చేస్తున్నాం. ఒక్కోసారి ఉల్లిపాయల రేటు కనుక పెరిగితే కనుక దీంతో ప్రిపేర్ చేసుకోండి, మీకు సింపుల్గా తక్కువలో అయిపోతుంది. ఉల్లిపాయలు ఇదివరకులాగా ఇప్పుడు రేట్లు 60, 70, 100 దాకా వెళ్ళినాయి కదండి. ఇది కేజీ 40, 30 ఉంటుంది క్యాబేజీ. ఉల్లిపాయ రేటు పెరిగినప్పుడు ఈ క్యాబేజీతో మీరు ప్రిపేర్ చేసుకోండి. కోడిగుడ్డు పొరుటనే కాదు, చికెన్లో కూడా వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. క్యాబేజీతో కాంబినేషన్ బాగుంటుంది. శుభ్రంగా వేగనియాలండి. మనం ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం.
చికెన్ పొడి, ధనియాల పొడి వేసుకున్నాం కదండి, మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్గు యాడ్ చేసుకుందాం. మనం ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేస్తాం. క్యాబేజీ కోడిగుడ్డు పొరోటా అండి, చక్కగా తయారైంది. ఈ చపాతీలోకి, వైట్ రైస్లోకి బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పొరోటా వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా కలుపుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతుంది, అడుగంటుకుంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా తయారైన క్యాబేజీ కోడిగుడ్డు పొరోటా అండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.